ఒక పాట ఉంటది మీది, ఆ, మందులోడు ఓరి మాయలోడు అని. అవునవును. అసలు అన్ని పాటలల్లా పాడితే మేల్ వాయిస్ ఉంటది, ఒకటే వర్షన్ చెప్తాము, ఉమ్, లేకుంటే ఫీమేల్ వాయిస్ ఉంటది, ఒకటే వర్షన్ చెప్తాము. అదే కానీ మందులోడ పాటకు వస్తాకే అదే భార్య భర్తను తిడుతుంది, భర్త ఏమో తిట్టద్దు అంటాడు. అదే అదే అసలు ఆ కాన్సెప్ట్ ఎట్లా వర్కౌట్ అయింది, ఆ పాట ఎట్లా వచ్చింది మీకు, ఎట్లా ఒకసారి దాని గురించి పాట చెప్పండి. పాట మామూలుగానే ఉండే. ఉమ్. అది మామూలుగా అది అలవోగా పాడుకున్నట్టు పడినాయి, కాకపోతే కొంచెం డ్రామాటిక్ చేసినాం అనమాట దాన్ని. ఆహా. ఇప్పుడు సాపుగా పాడుకుంటూ పోతానంటే అది ఇంక ఎక్కువ రిసీవింగ్ ఆ, ఉండట్లేదు. అవును. ఏదో మధ్యలో ఓ నాలుగు అచికలు బుచ్చికలు నాలుగు మాటలు చెప్పి కొంత దాంట్లో మనకు కొంచెం ఈ సమాజంలో జరిగేటువంటి కొన్ని విషయాలు చెప్పి చెప్పి అట్లా తీసుకొని పోతానంటే ఆ పాట రిజిస్టర్ అవుతుంది, ప్రోగ్రామ్ కూడా రిజిస్టర్ అయిపోతుంది అక్కడ. ఉమ్. మంచి పేరు తెచ్చిపెట్టిన పాట మనకి. ఒకసారి మాకోసం ఆ పాట. ఓకేనే. రాళ్ళ నక్లీసు పెట్టేటి దాననురా, రాళ్ళ నక్లీసు పెట్టేటి దాననురా, రాగి ఉంగరాల రాత రాసినావురో, మందులోడో 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 ఓరి మాయలోడా, మామరారా గోగు సిన్నవాడ, తగజనకరి తగజనకరి తగిట 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 తగిటదా. మాట మాట కూడా మాట్లాడటని యవ్వ, మాట మాటకు మాటి మాటికి మాట మాటకు మందులోడంటావా, మందులోడన్న సంగతి ముందెరుగావంటే నాంచారమ్మో 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 నా ముద్దుల గుమ్మ, గోవిందమ్మో గోడ మీది బొమ్మ, తగ్గజన కరిత. అయితే నేను ఇంకోటి ఏం చెప్తా అంటే, ఈ పాట విన్న తర్వాత మీరు పక్కన ఉన్నది వదినమ్మ, అవును మీరిద్దరు కాబట్టి ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది, కానీ అయితే కాకపోతుండే అనేది నా ఉద్దేశం. అంటే వాయిస్ లో ఎట్లుంటాయంటే ఆమె కొంచెం మెలోడీ వాయిస్, అవును మనది దగ్గరగా ఉంటాయి. అవును. ఆమెది ఇంకొంచెం పర్టికులర్ వాయిస్ వేరే అయితే మాత్రం ఇబ్బంది ఉండదు. డ్యూయట్స్ ఇబ్బంది అయితే అవును అవును. స్కేల్స్ అప్ అండ్ డౌన్ అయ్యి ఆల్మోస్ట్ మేల్ ఫీమేల్ మీ ఇద్దరే పాడుతుంటారు కదన్నా. ఎక్కడికి డ్యూయట్స్ బాగా ఎక్కువ మనకి. ఆమె నేను ఇద్దరం కలిసి పోతా ఉంది. అయితే ఇంకో ప్రశ్న ఏం అడగాలంటే, ఇప్పుడు మీరు పాటలు పాడతారు స్టేజ్ మీద, నెలకు 15 ప్రోగ్రాంలు అవును, అంటే 2 రోజులకు ఒక ప్రోగ్రామ్ పడుతుంది. వదినమ్మ కూడా ఆల్మోస్ట్ రోజు ఎక్కడో ఒక దగ్గర ఆమె ఇంకా నాకంటే ఎక్కువ పోతుంటది. అయితే మీరిద్దరి పనులలో పడి మీరు పిల్లలకు కానీ ఫ్యామిలీకి కానీ టైం ఎట్లా వేయగలుగుతున్నారు? ఏం లేదు, మంచి హ్యాపీగా మనకు. అదే ఆ ట్రిక్ ఏందో చెప్పండి. ట్రిక్ ఏం లేదు, మొత్తం పిల్లలు కూడా మంచిగా చదువుకుంటున్నారు హ్యాపీగా. కొంచెం ఒక్కొక్కరు క్లాస్ ఫస్ట్ సెకండ్ అన్నట్లు బాగుంది. మళ్ళీ తర్వాత ఇక ఆటోమేటిక్ గా వాళ్ళ బ్లడ్ లో ఉంది, మంచి దుమ్ము నేపుతారు. డాన్స్ గానీ ఆ పాటలు గానీ, పాటలు కూడా మళ్ళీ అమ్మో బ్రహ్మాండంగా. అసలు ఇంకా ఇప్పుడు చెప్తున్నాగా, మా ఈ కాలనీ ఉంది కదా, ఈ రోడ్ నుంచి ఈ నుంచి ఆడ వరకు ఆయాషేరే మొత్తం. ఓకే. పాడుకుంటూ పోతూనే ఉంటారు వాళ్ళు. నా ఎక్కడ డిస్టర్బ్ అయితే కావట్లేదు మాకు. అంటే గ్రేట్, ఎందుకంటే చాలా వరకు అండి వాళ్ళ సొసైటీలో తండ్రి ఒకటి పని తల్లి ఒక పని చేసుకుంటూ పిల్లల్ని పట్టించుకోకుండా, పిల్లలు ఫోన్లలో ఏం చేస్తుండ్రు ఏందని చూడకుండా చాలా ఘటనలు మనం చూస్తున్నాం కదా. అసలు టైం ఇవ్వలేకనే అదంతా కూడా, పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్లలో ఏం చేస్తారు అది చూడలేకనే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అసలు అట్లాంటి ఇప్పుడు మనమే ఎన్నో చూస్తున్నాం. మనం సమాజంలో జరిగే వాటి గురించి మనం చెప్తున్నాం, చూస్తున్నాం. అవును, ఇట్లుండాలి ఇట్లా చెప్తున్నాం, మనం చూస్తున్నాం కూడా. ఇంకా అది మన పిల్లలకి మనం ఎట్లా రానివ్వగలుగుతాం చెప్పు. అందుకే ప్రతి విషయంలోనూ, అంటే హెల్త్ విషయంలోను, స్టడీ విషయంలోను, ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళకి అన్ని రకాల మేము అందుబాటులో ఉన్నాము. ఇబ్బంది లేదు ఆ విషయంలో.